ఈరోజు మీకు వేరుశనగలతోటి నేను చిక్లం పొడి చేసి చూపిస్తున్నాను. ఇది దోశలకి ఇడ్లీలకి బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. వేస్తున్నానండి. ఇప్పుడు నేను మెజర్మెంట్ దీంతో ఒక కప్పు తీసుకున్నానండి పల్లీలు వేరుశనగలు. ఇప్పుడు వీటిని నూనె లేకుండా ఊరికనే వేయించుకోవాలండి, నూనె వేయకూడదు. నేను మీడియం ఫ్లేమ్ మీద పెడుతున్నాను. ఇలా వేయించానండి. ఇలా కలర్ కొంచెం మారాలండి. నూనె లేకుండా వేయించాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది చల్లారాలండి. ఒక మిర్చి వేస్తున్నానండి. దీనికి కారం సరిపడంత, మనకి ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 కానీ 3 వేసుకోవచ్చు అండి. ఒకటి వేసాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇది జీలకర్ర వేస్తున్నాను. తర్వాత 2 వెల్లుల్లి తీసుకోవాలండి. మనకు దీనికి సరిపడే వెల్లుల్లి. ఇది వేయించకుండా పర్లేదు, పక్కకు పెట్టేసుకుందాం. ఓకే అండి. వేరుశనగలు వేయించుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మిర్చి, తర్వాత వెల్లుల్లి అండి. వెల్లుల్లి 2 తీసుకున్నాను, చిన్నవి. దీనికి సరిపడాన్ని తీసుకున్నానండి. వీటిలో మిక్సీలో పట్టుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ ఇంత వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, చూడండి ఇలా అయిందండి. ఇప్పుడు ఇది ఈ బౌల్లోకి తీసుకుందాము. చిక్లం పొడి పూర్తయిందండి. ఇది దోశకి ఇడ్లీకి బాగుంటుంది. ఇది దోశ పోసుకొని మనం దోశకి ఎలా తినాలో, నేను ఎలా చేసాలో చూపిస్తానండి. దోశ కూడా ఓకేనండి. ఇప్పుడు నేను ప్యాన్ కింద వెలిగిస్తున్నానండి దోశ కోసం అని. ఇప్పుడు దోశ పోసుకుందాము. ఈ దోశకి నేను 3 కప్పులు రైస్ తీసుకున్నానండి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. తర్వాత నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు 4 అవర్స్ నానబెట్టానండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక పిడికెడు అటుకులు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసానండి. వేసి పట్టాను. అది నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వీడియో చేస్తానండి దోశది. ఇప్పుడు నేను దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్ అండి. ఈ ఆనియన్కి ఆయిల్ పెట్టి ఇలా రుద్దితే బాగుంటుంది, అతుక్కోకుండా ఉంటుందని ఇలా చేస్తాను. దోశ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మంటకు పెట్టేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి చుట్టూ. నేను తీస్తున్నాను. చూడండి ఇలా అయింది. దీనికి కాస్త నెయ్యి అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా వెనకాల వేసేసి చిక్లం పొడి ఇది ఉంది కదండి, నిన్న చేశాను. చిక్లం పొడి ఇది ఇలా వేసుకొని
ఇలా చుట్టూ దోశ పైన ఇలా వేసుకొని తర్వాత నెయ్యి అండి, ఇది ఇలా నెయ్యి వేసేసి ఈ చిక్లం పొడి ఇలా వేసేసుకొని ఇందులో గీ వేసేసుకోవాలండి. ఇలా ఈ దోశ ఈ చిక్లం పొడితోటి తింటే చాలా బాగుంటుందండి. మనకు చట్నీ లేకపోయినా ఇలా చేసి పెట్టుకుంటే 15 days 20 days వరకు నిల్వ ఉంటుంది. దీనికి ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుందండి. టైంకి మనకు చట్నీ లేకపోయినా పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా మీరు ఇది చేసి పెట్టారనుకోండి 20 days వరకు స్మెల్ అవ్వకుండా బాగుంటుంది. ఇందులో నెయ్యి మాత్రం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఓకేనండి, చూసారు కదా. మీకు నచ్చితే ఇది లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.